నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. కల్పిక గణేష్ ప్రిజం పబ్లో ఆమె బర్త్డే జరుపుకుంది. ప్రిజం పబ్లో బర్త్డే జరుపుకునే ముందు మామూలుగా ఒక స్పాట్ చెప్తారు. ఆమె ప్రిజం పబ్ పెంచుకుంది, ఫ్రెండ్స్కి అందరికి కూడా చెప్పింది. అక్కడ పబ్లో నార్మల్గా పబ్కి ఎందుకు వెళ్తారు అందరికి తెలిసిన విషయం. అక్కడ అన్నీ ఉంటాయి. అంటే ఏవైతే మనకి ఇండియాలో ఏవైతే రూల్స్ పరంగా వేటికి ఎలా ఉందో అన్నీ కూడా తీసుకుంటారు. సో ఇక్కడ పబ్లో ఏముంటాయి, డ్రింక్స్ ఉంటాయి, ఆల్కహాల్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా అక్కడ వెల్కమే. సో మొత్తానికి అక్కడ పబ్కి వెళ్ళినారంటే వాళ్ళు నార్మల్గా సెలబ్రేట్ చేసుకోవాలంటే సరే. ఇక్కడ కల్పిక గణేష్ ఆల్కహాల్ తీసుకోలేదు అనుకోవచ్చు, ఎందుకంటే ఆమె బర్త్డే ఈవెంట్. సరే ఆమె తీసుకోలేదు, కానీ బర్త్డే పార్టీకి ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే ఖచ్చితంగా అన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏవైతే పర్మిట్ ఉన్నాయో అన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఖచ్చితంగా ఆల్కహాల్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ పబ్లో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినారు. ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత అంతా కూడా వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ అయిన తర్వాత లాస్ట్ కేక్ కటింగ్ టైంలో ఏవైతే కాంప్లిమెంటరీ ఉన్నాయో, నార్మల్గా మనకి చాలా పబ్స్లో కాంప్లిమెంటరీ కింద డ్రింక్స్ ఇస్తారు, ఫుడ్ ఉంటుంది, డెజర్ట్ ఉంటుంది. సో కాంప్లిమెంటరీ వాళ్ళు మనం పే చేసిన దానికి తో పాటుగా కాంప్లిమెంటరీ ఇస్తూ ఉంటారు. అది ఎక్కడైనా ఏ పబ్లో అయినా కూడా. సో ఇక్కడ ఆమె కేక్ కటింగ్లో కేక్ తీసుకున్నప్పటికి కూడా కాంప్లిమెంటరీ కేక్ ఉంటుంది కదా, అందరికి ఇచ్చినట్టు మాకు కూడా ఇవ్వాలి కదా ఆమె అడిగినప్పుడు చాలా వరకు పబ్ నిర్వాహకులు కూడా కొన్నిసార్లు చూసినాం. రీసెంట్ కూడా ఒక పబ్లో వాళ్ళు బిల్ విషయంలో వాళ్ళు ఆల్కహాల్ తీసుకోలేదు, కానీ బిల్ ఎక్కువ వేసినారు. చాలా వరకు పబ్స్లో అంటే ఖచ్చితంగా అవన్నీ వేలలోనే ఉంటాయి, లక్షలు దాటుతుంటాయి. నార్మల్గా బయట తాగేదానికి అక్కడ తాగేదానికి చాలా 3-4 ఉంటుంది. సో అలాంటి పబ్లో ఎందుకు తాగుతారు మళ్ళీ అంటే కల్చర్ అలవాటు అయిపోతుంది, అక్కడే అలవాటు పడుతూ ఉంటారు. కానీ బిల్స్ కూడా కొన్ని దగ్గర డబుల్ అవుతున్నాయా, తాగని దానికి కూడా వేస్తున్నారంటే ఖచ్చితంగా వేస్తున్నారు. రీసెంట్గా ఒక పబ్ విషయంలో బయటపడ్డది. వాళ్ళు అడిగినందుకు లైట్స్ ఆఫ్ చేసినారు ఆ ఓనర్స్. ఎందుకంటే పబ్స్ ఓనర్స్ కూడా ఈ మధ్య చాలా వరకు పబ్స్ చాలా ఎక్కువైపోయాయి. 2014కి బిఫోర్ ఆ తర్వాత చాలా పబ్స్ అయిపోయినాయి. ప్రజెంట్ గవర్నమెంట్లో కూడా చాలా పబ్స్ నడుస్తున్నాయి. పబ్స్ నడిపించే వాళ్ళు నార్మల్ క్యాండిడేట్స్ అంటే ఖచ్చితంగా వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ చేసే క్యాండిడేట్లే ఉంటారు. సో టాప్ పొలిటీషియన్స్ వాళ్ళకి సపోర్ట్ ఉంటారు, ఇటు అన్ని పోలీస్ అధికారులు అందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ ఉంటేనే వాళ్ళు పబ్ రన్ చేస్తారు. అలాంటి పబ్ వాళ్ళు కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. చాలా అంటే కస్టమర్ దేవుడు. అలాంటిది ఎవరైనా కొంచెం పరిద్దటి మాట్లాడితే ఇప్పుడు ఏంది అనే విధంగా మాట్లాడుతున్నారు. సో వాళ్ళు మేము వస్తేనే కదా మీకు గిరాక్ అయ్యేది, కస్టమర్స్ వస్తేనే కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళు కూడా లేదు సార్ అలా కాదా అని మాట్లాడుకుని ఇప్పుడు ఏంది అని మాట్లాడితే ఇద్దరి మధ్యలో గొడవ అవుతుంది. సేమ్ ప్రిజం పబ్లో అదే జరిగింది. ఈమె డెజర్ట్ అడిగినప్పుడు కల్పిక గణేష్కి డెజర్ట్ ఇస్తే అయిపోతుండే, డెజర్ట్ ఇవ్వలే. సో వెంటనే పూరా తోడుదేంగి అన్ని బలగొట్టిద్దాం నడవని చెప్పి ఆమె ఫ్లోలో పోయింది. ఖచ్చితంగా పబ్కి వెళ్ళింది, బర్త్డే పార్టీ అన్నప్పుడు ఖచ్చితంగా ఏదో కొంచెం తీసుకునే ఉంటారు. పూరా పోడుదేంగి అని ఆమె జోష్లు ఉంది. అరే పూరా రికార్డ్ చేయండి, ఏం చేస్తున్నారో ఏం బలగొడుతుందో అంటే రికార్డ్ చేయండి, అన్ని యాంగిల్ నుంచి రికార్డ్ చేయండి, కింది నుంచి మీ దగ్గర రికార్డ్ చేయండి అంటే మీకు అదే కావాలి కదా మేడం అన్న పబ్కి సంబంధించిన ఒక పర్సన్ అంటే అవునరా నాకు అదే కావాలరా, నేను వైరల్ కావడమే కావాలా, నాకు ఫాలోవర్స్ కావాలా అని మాట్లాడింది. నార్మల్గా ఎవరు అట్లా మాట్లాడరు, కొంచెం జోష్లో ఉంది, బర్త్డే పార్టీ కూడా కాబట్టి మేము మాట్లాడింది. మాట్లాడిన వీడియో చాలా వైరల్ అయింది. నెటిజన్లు అందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారు, నువ్వు ఫేమస్ కావడానికి ఇట్లా పబ్లో పోయి లొల్లి చేసి పబ్లో పోయి గొడవ చేస్తేనే ఫేమస్ అయ్యి దానివల్ల ఫాలోవర్స్ పెంచుకుంటావా? గొడవ చేసి నీకు ఫాలోవర్స్ అవసరమా? ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు? నీ ఫాలోవర్స్ కోసము పబ్లో గొడవ చేసి నిన్ను నువ్వు వైరల్ చేసుకొని నీ వీడియో వైరల్ అవుతాయి, నీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఫాలోవర్స్ కోసం నువ్వు ఈ విధంగా వైరల్ చేస్తావా, గొడవ చేస్తావా అనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. చూద్దాం దీనికి సంబంధించిన న్యూస్. కొంతమంది సెలబ్రిటీలు ఫేమస్ అవ్వడం కోసం ఏ పనైనా చేస్తారు. అది వివాదాస్పదం అవుతుందని తెలిసినా కూడా ఫేమస్ అవ్వడం కోసం దేనికైనా రెడీగా ఉంటారు. అలా తాజాగా కల్పిక గణేష్ చేసిన పని అలాగే ఉంది. ఫేమస్ అవ్వడానికి కాదు, కానీ అక్కడ ఆమె ఆల్రెడీ ఫేమస్, చాలా సినిమాలు కూడా చేసింది. కాకపోతే అక్కడ ఆమె ఉన్నటువంటి సిచ్యువేషన్, నార్మల్ సిచ్యువేషన్కి బర్త్డే లేకపోతే ఏదైనా పార్టీ జరిగిన తర్వాత సిచ్యువేషన్ ఎవరిదైనా డిఫరెన్స్గా ఉంటుంది. వాళ్ళు ఎవరు వినరు, ఎవరు అయ్యకినా అని చెప్పి రవితేజ డైలాగ్ ఉంటుంది కదా, వాళ్ళ పేరు వీరయ్యలా, ఆ విధంగా ఎవరికి వినరు. అది ఏ పర్సన్ అయినా, అంటే సెలబ్రిటీ కాదు, పొలిటీషియన్ కాదు, ఏ వ్యక్తి అయినా కూడా. నటి కల్పిక గణేష్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. స్టార్ హీరోల సినిమాల్లోకి రోల్స్ పోషిస్తూ కల్పిక గణేష్ చాలా ఫేమస్ అయింది. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, యశోద, నమో వెంకటేశాయ, జులై, అల్లు అర్జున్ జులై, సార్ వచ్చారు, హిట్ 1, ఇలా చాలా సినిమాల్లో చేసింది.
అయితే అలాంటి ఆ హీరోయిన్ తాజాగా పబ్ వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. పబ్ విషయంలో ఇరికింది బర్త్డేకి సంబంధించి. మే 31న కల్పిక గణేష్ బర్త్డే కావడంతో ఆమె తన ఫ్రెండ్స్ అందరికీ ఒక ఫేమస్ పబ్లో పార్టీ ఇచ్చింది. ఆ పబ్లో ఆమె కేక్ కట్ చేసే సమయంలో కేక్కి కాంప్లిమెంటరీగా రావాల్సిన కేక్ విషయంలో పబ్ సిబ్బందికి కల్పికాకి గొడవ జరగడంతో ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే పబ్లో గొడవ జరుగుతున్న విషయం తెలిసి పోలీసులు వెంటనే ఆ పబ్కి వచ్చి పబ్ సిబ్బందికి కల్పిక గణేష్కి మధ్య జరిగిన గొడవ ఏంటి అనేది సద్దుమణిగేలా చేశారు. నిజంగా అక్కడ వాళ్ళు పబ్ ఓనర్స్ ఇన్ఫ్లుయెన్స్ క్యాండిడేట్లే, ఇక్కడ కల్పిక గణేష్ కూడా ఒక సెలబ్రిటీ. ఇద్దరి మధ్యలో గొడవ అయింది. గొడవ పెట్టుకొని అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినా కూడా అక్కడ కూడా ఏ విధంగానే కాంప్రమైజ్ కావాలి, లేదా అక్కడ కాంప్రమైజ్ కాకపోతే అక్కడ పోలీస్ స్టేషన్ బయలు తీసుకొని కోర్టులో కాంప్రమైజ్ కావాలి. ఇద్దరికి వచ్చేది ఏం లేదు అక్కడ, ఎందుకంటే ఒకరినొకరు ఏం డ్యామేజ్ కూడా చేసుకోలేదు కదా, కేవలం గొడవ, అప్పుడున్నటువంటి జోష్. ఆ తర్వాత అంతా సద్దుమణిగింది అనే లోపే పబ్ యాజమాన్యంపై కల్పిక గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో మరోసారి ఈ విషయం వైరల్గా మారింది. అయితే తాజాగా పబ్లో జరిగిన గొడవని కల్పిక గణేష్ లైవ్లో ఎందుకు పెట్టిందో చెప్పుకొచ్చింది. నేను సోషల్ మీడియాలో పబ్ గొడవ లైవ్ వీడియో పెట్టడానికి ఒక కారణం ఉంది. నాకు సబ్స్క్రైబర్లు కావాలి. ఈ వీడియో వల్ల మరింత మంది నన్ను ఫాలో అవుతారు. ఈ విధంగా మాట్లాడినాక మన జనాలు నెటిజన్లు ఊగురుంటారు. రిపీట్, ఈ విధంగా మాట్లాడినాక మన నెటిజన్లు ఒకటిరా కామెంట్స్, అసలు నార్మల్ అమ్మాయిలపైనే కామెంట్స్ పెడతారు. ఇక్కడ సెలబ్రిటీ ఆమె పోస్ట్ పైన ఎందుకు కామెంట్లు పెట్టారు? వేలలో కామెంట్స్. కేవలం సబ్స్క్రైబర్ల కోసమే వీడియో తీశాను, నా కాంట్రవర్సీలే కావాలిరా నాయన అని ఆమె అన్నది, వీడియోని అన్నది. అందుకోసమే నేను ఇలా చేశాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే కల్పిక గణేష్ ఇచ్చిన ఆన్సర్ చాలా మంది జనాలకి నచ్చలేదు. ఫాలోవర్స్ కోసం ఎలాంటి పని అయినా చేస్తావా, నీ సబ్స్క్రైబర్ల పిచ్చి తగలయ్యా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే చాలా మంది వివాదాల వల్ల ఫేమస్ అవుతారు. అలాగే కల్పిక గణేష్ కూడా ఫేమస్ అవుదాం అనుకుంది కావచ్చు అని చెప్పింది. ఆమె ఆల్రెడీ ఫేమసే, కాకపోతే ప్రజెంట్ అంటే ఈమె న్యూస్ వైరల్. ఇప్పుడు కల్పిక గణేష్ అంటే తెలియని వాళ్ళు ఉంటారు. ఇంకా చాలా వరకు ఇవన్నీ చూస్తుంటే బిగ్ బాస్ ముందు కూడా ఇలాంటి కొన్ని జరుగుతుంటాయి సంఘటనలు. లాస్ట్ టైం బిగ్ బాస్ కూడా మన బిగ్ బాస్కి వెళ్ళినటువంటి శేఖర్ భాష ఆ లావణ్య ఇష్యూ బాగా వైరల్ అయింది. దెబ్బకి శేఖర్ భాష బిగ్ బాస్ హౌస్కి పోయింది. ఈసారి కల్పిక గణేష్ కూడా పోతుందేమో బిగ్ బాస్ హౌస్కి. ఏదేమైనప్పటికీ కూడా తాగిన తర్వాత జోష్లో ఎవరైనా మాట్లాడతారు, వాళ్ళు అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఎవరికి వినరు. ఆ నెక్స్ట్ డే 2-3 డేస్కి నేను చేసింది తప్పు కాదు, నేను చేసింది కరెక్టే, వాళ్ళదే తప్పని స్టాండ్ తీసుకొని ఉంది. ఈమె ఉంది, నార్మల్గా అందరు కూడా ఉంటారు. ఎందుకంటే స్టాండ్ తీసుకోకపోతే అరే ఈమె తప్పు చేసింది అనుకుంటారు. చాలా వరకు కూడా మనం చూస్తాం, చాలా వరకు సెలబ్రిటీస్ లేదా నార్మల్ మనుషులు వీళ్ళందరూ కూడా రిపీట్, లేదా నార్మల్ మనుషులు తాగిన తర్వాత వాళ్ళు పోలీసులకు దొరికినప్పుడు కొన్ని వీడియోలు బాగా వైరల్ అవుతాయి. ఒక్క బీరు తాగితే పట్టుకుంటారా అని చెప్పి ఒక పర్సన్ బైక్ పైన వెళ్తుంటే ఒక్కటే బీరు తాగిన అన్న, ఒక్క బీరు తాగితే నువ్వు తాగినావు అంటారు, నాకు ఎంత బాధ అనిపిస్తుంది అట్లా అంటారా అని చెప్పేసి వాడు మాట్లాడింది ఇప్పటికీ కూడా న్యూ ఇయర్ అప్పుడు వైరల్ చేస్తూ ఉంటారు. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినప్పుడు ఒక్క బీరు తాగినందుకు నువ్వు నన్ను తాగినావా అని అంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అని చెప్పి ఆ వీడియో వైరల్ అవుతాయి. అలా మనుషులు డ్రంక్ చేసిన తర్వాత ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ ఒకలాగా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలు బయటకు వస్తాయి, రకరకాల సిచ్యువేషన్లు జరుగుతాయి. మొత్తానికైతే ఇక్కడ పెద్ద గొడవ ఏం జరగలేదు. ఈమె ఏం డ్యామేజ్ చేస్తానని సపోర్ట్ దేంగే అన్ని బలగొట్టేస్తా అన్నది ఏం బలగొట్టలేదు. అక్కడ కూడా పబ్ యజమానులు కూడా ఈమె కార్ని ఈమెకు ఉన్నటువంటి అసిస్టెంట్ని ఎవరిని ఏమనలేదు. పైగా ఈమెతో పాటు వచ్చినటువంటి ఫ్రెండ్స్ ఎవరు కూడా ఈ వీడియోలో కనబడలేదు. వాళ్ళు కూడా వైరల్ అవుతున్నాయి. వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయినట్టు సైడ్ నుంచి. మొత్తానికైతే కల్పిక గణేష్ ఇష్యూ ఇదనమాట.